జమిలీకి జగన్ సంసిద్ధమవుతున్నారా? జనవరిలో బయటకొస్తే ఇక జమిలీ వరకు జనంలోనే ఉంటారా? ఇప్పటికే పార్టీ నుండి వెళ్ళిపోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నాల్లో ఉన్న జగన్ ప్రస్తుత వ్యూహం ఏంటి? కూటమి అసంతృప్తులకు కూడా జగన్ గేలం వేస్తున్నారా? జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలించనున్నాయి? దేశంలో జమిలీ ఎన్నికలు ఖాయమని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం కూడా అందుకు సంబంధించి తరచుగా ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే దేశంలో జమిలీ ఎన్నికలు రావాలంటే అందుకు రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. జమిలీ పట్టాలెక్కడం అంటే ఆషామాషీ కాదు, చాలా పెద్ద కథే అది. అయితే జమిలీ వస్తే ఏపీలో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా బలంగా కనిపిస్తున్న కూటమి పార్టీలను జగన్ ఏ మేరకు ఢీకొట్టగలరు? మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కల ఏ మేరకు నెరవేరేను అన్న విషయాలు వైసీపీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్నాయి. జగన్ కూడా జమిలీ ఎన్నికలు వస్తాయని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఆ మేరకు ఇప్పుడే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు పార్టీపై అసంతృప్తితో ఉండి పార్టీని వీడడానికి రెడీగా ఉన్నవారిని బుజ్జగిస్తున్నారట. అంతేకాదు కూటమి పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను కూడా గాలం వేయించే పనిలో ఉన్నారట. జనవరి నుంచి జనంలోకి వెళ్లాలనుకుంటున్న జగన్ జమిలీ వరకు జనంలోనే ఉండాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. మొత్తంగా చూస్తే జమిలీ ఎన్నికలు వస్తాయని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్న జగన్ ఆ దిశగా తనదైన రీతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ మొదటి నుంచి ఉత్సాహంగా ప్రదర్శిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఓ మోస్తరుగా వినిపించిన జమిలీ ఎన్నికల చర్చలు హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం మరింత బలంగా వినిపిస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత 10 ఏళ్లకు పైగా కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అయితే గత 10 ఏళ్లుగా కూడా బీజేపీ జమిలీ నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. అయితే అప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అయితే మూడవసారి కూడా గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. తరచుగా బీజేపీ పెద్దల నోటి నుంచి కూడా జమిలీ మాట వినిపిస్తోన్న తరుణంలో 2027లోనే ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు. అందుకు సంబంధించి రాష్ట్రాలను ఒప్పించి జమిలీ నిర్వహించాలని పట్టుదలతో ఉంది కేంద్రం. అయితే ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. స్థానికంగా బలంగా ఉన్న పలు పార్టీలు ప్రజల్లో తమ రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత బలంగా ఉందని నమ్మే ప్రతిపక్షాలు జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాయని అంటున్నారు. జగన్ కూడా జమిలీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వచ్చే 30 ఏళ్ల పాటు తానే సీఎం అని కలలుగన్న జగన్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. అయితే మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రావాలంటే 5 ఏళ్లు ఆగాలి. కానీ జమిలీ వస్తే అందులో సగం సమయానికి మళ్లీ ఎన్నికలు వస్తాయన్న అంచనా ఉంది. జమిలీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు జెండా ఎగురవేయాలని లక్ష్యంతో ఉన్నారు జగన్. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు మాత్రమే పూర్తయిన సంగతి తెలిసిందే. అంటే హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించుకుంటున్నారని చెబుతూ కేడర్లో కొత్త ఆశలు ఇప్పటినుంచే రేపుతున్నారు జగన్.
అదే అంశంతో డిసెంబర్ చివరి నుంచి లేదంటే జనవరి మొదటి నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారని అంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెబుతూ మేనిఫెస్టోని అమలు చేసిన తీరుని గుర్తు చేస్తూ నేటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు విషయంలో సాకులు చెబుతుందంటూ ఇప్పటికే మాట్లాడుతూ వస్తున్న జగన్ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు జనంలోకి వెళ్లడానికి ముహూర్తం రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. జూన్ 11న అధికారంలోకి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్ నాటికి 6 నెలలు పూర్తవుతాయి. అంటే హనీమూన్ పూర్తయినట్లే. దాంతో జనవరి నుంచి జగన్ జనంలోకి రానున్నారు అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించి రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇక జగన్ ఒక వ్యూహం ప్రకారమే కీలక ప్రాంతాలలో తన పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే దాదాపు ప్రతి జిల్లాను వీలైనంత త్వరగా జగన్ టచ్ చేయబోతున్నారట. జమిలి గనుక వస్తే ఈలోపే రాష్ట్రాన్ని 2-3 పర్యాయాలు చుట్టేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలా అనిపించడం లేదు. ఏపీలో సామాజిక వర్గాల పరంగా చూసినా రాజకీయంగా చూసినా ఎన్నడూ లేని విధంగా టీడీపీ జనసేన కూటమి అత్యంత బలంగా ఉంది. ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పే కీలకమైన ప్రధానమైన సామాజిక వర్గాలన్నీ కూటమి వైపే ఉన్నాయి. ఏపీలో వైసీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ 2024 ఎన్నికల్లో చాలా వరకు చెదిరిపోయింది అన్నది ఫలితాలను బట్టి అర్థమైంది అంటున్నారు. ఈ తరుణంలో జమిలి నాటికి జగన్ మళ్లీ పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. జమిలి ఎన్నికలు వస్తే కనుక జాతీయ రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఏపీలో కూటమికి అది ప్లస్ అవుతుంది అన్న లెక్కలున్నాయి. దానికి తోడు అంగబలం, అర్ధబలం, అధికార బలం అన్నీ తోడై టీడీపీ కూటమి ముందుకు వస్తే గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం వైసీపీకి ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓటమి తరువాత 4-5 నెలలు గడిచినా వైసీపీలో నిస్తేజం వెంటాడుతోంది. దాదాపుగా 100 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చేసి కొత్తవారిని పెట్టారు. దాంతో పాతవారు అలిగి వెళ్లిపోయారు. కొందరు పార్టీని వీడారు. ఇక కొత్తవారైతే ఉన్నారో లేరో అన్నది తెలియడం లేదు. టోటల్గా చూస్తే సీనియర్లు వేరే ఆలోచనలు చేస్తోంటే జూనియర్లు సైలెంట్గా ఉంటున్నారు. ఈ రోజున ఏపీలో మొత్తం 175 సీట్లకు బలమైన అభ్యర్థులు వైసీపీకి ఉన్నారా అన్నది కూడా చర్చగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడే 25 ఎంపీ సీట్లలో గట్టి అభ్యర్థులు దొరకక వైసీపీ ఇబ్బంది పడింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మార్పులు చేసుకుంది. ఇప్పుడు అధికారము పోయి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా అసలు జనంలోకి రాని అధినాయకత్వం, నిస్తేజంలో క్యాడర్ ఇవన్నీ చూస్తుంటే జమిలి ఎన్నికలు వైసీపీకే ఎక్కువ షాక్ ఇస్తాయని అంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా జిల్లాల్లో పర్యటించి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల నిధులు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు సైతం కేటాయింపులు చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ను సైతం ఏర్పాటు చేయనుంది. విపత్తుల సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పరిహారం అందించింది. మరోవైపు కేంద్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులను సైతం కేటాయిస్తోంది ఏపీకి. ఇవన్నీ చంద్రబాబు జమిలి ఎన్నికల్లో భాగంగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నవని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఇబ్బందుల్లో ఉన్నారు జగన్. వీలైనంత వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ముందస్తు ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో సంకేతాలను ఇస్తూ వస్తోంది. అయితే జమిలి వచ్చినా సరే ఏపీలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనతో పనిచేస్తున్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి ఆయా ప్రాజెక్టులు అలాగే నిధులు వెంటనే మంజూరు చేస్తోంది కేంద్ర సర్కార్. మొన్న ఈ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చాక
ఆంధ్రప్రదేశ్కు పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసింది సర్కార్. ఢిల్లీ వెళ్ళొచ్చిన తరుణంలోనే చంద్రబాబు నాయుడు కూడా జమిలీకి పాజిటివ్గా కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి చంద్రబాబు కేంద్ర పెద్దల మధ్య జమిలీకి సంబంధించి చర్చ జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి జమిలీ వచ్చినా సరే జగన్ ఏ మేరకు కూటమి పార్టీలను ఎదుర్కోగలరు? వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న జగన్ లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది అన్న విషయాలను కాలమే తేల్చాలి.